న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గూడూరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల మంజూరు చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఒక పండుగ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. సిటీలు 8 ఉన్నాయి, ఐవీ లీగ్ అంటారు. ఆ 8లో టాప్ ఆ హార్వర్డ్. ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వాళ్ళ కుటుంబాలతో మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరఫున, మిర్యాలగూడ ప్రజలందరి తరఫున జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, మిర్యాలగూడ శాసనసభ్యుడు మిత్రులు లక్ష్మారెడ్డి గారు,
అందరికీ ఒక పండుగ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. సిటీలు 8 ఉన్నాయి, ఐవీ లీగ్ అంటారు. ఆ 8 టాప్ ఆ హార్వర్డ్. ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వాళ్ళ కుటుంబాలతో మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరపున మిర్యాలగూడ ప్రజలందరి తరపున వేసడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశం లేదు. పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు మిర్యాలగూడ శాసనసభ్యుడు మిత్రులు లక్ష్మారెడ్డి గారు, ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో మనం సాధించబోతున్న విజయానికి విజయ సూచికగా వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఇందిరమ్మ చీరలు ధరించి నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ సమావేశంలో మా యువ మిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు, మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మిత్రులారా, మనం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి.
ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈరోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మీరందరూ చూసిండ్రు, మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు. ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి. కానీ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యం, ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈరోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఇవాళ మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రెలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా? మీ సన్న పిల్లలకు ఎప్పుడన్నా బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వీటికి వచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇళ్లలో వెలుగే కాదు, మీ కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈరోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే చచ్చిపోయిందని ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నాడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోడికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా
గంగిరెద్దులోలాక ఇంటి ముందుకు వచ్చిన కర్రు కాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా కాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులలో ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొకడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాలగూడల 40-50 వేలతోని లక్ష్మారెడ్డిని గెలిపించారో, పార్లమెంట్ ఎన్నికల్లో రఘ్వీర్కి 5,60,000 ఓట్ల మెజారిటీ ఎట్లిచ్చిండ్రో, ఇవాళ అదే విధంగా నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఇవాళ మిత్రులారా, మనం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం, 4.5 లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సే కాదు 1000 బస్సులు కొనిపించి, బస్సులో ఉచితమే కాదు 1000 బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డలు చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకులు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం. ఇవి సాధ్యమైనవి అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది. ఇవాళ అన్ని మనమే ఉన్నాం, సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గుదమ్మినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడ. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది తింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రపల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మనోడు మనోడు ఉన్నాడు, కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు, మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్ళే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 8 ఏళ్ళల్లో మీ మున్సిపాలిటీలను అద్దమూల తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది. పక్కనే మా పద్మక్క ఉన్నది, కోదాడలో ఏకగ్రీవం చేపించింది. పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి. మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి, మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి. అప్పుడే మీకు నిధులు వరదై పారుతాయి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు, శంకర్ నాయక్ టికెట్ అడిగాడు, రఘువీరెడ్డి టికెట్ అడిగాడు. అవునా? అవునా? ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యాడు, రఘువీరెడ్డి ఎంపీ అయ్యాడు. ఏనన్నా 3 పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చినావా? మీరు ఆలోచన చేయరు. మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా, కానీ మిర్యాలగూడ కార్యకర్తల అదృష్టం
టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎంపీ అయ్యాడు. మీరు ఒక్క ఓటేస్తే మీరు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు. అదనంగా మీకు వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ ప్రజలు అదృష్టవంతులు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా, కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా, మంచి కార్యక్రమం ఏది మొదలు పెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూతులకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆయనలో బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారె పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారె పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిండ్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. ఎంత మంచిగా ఉన్నారో చూడు, ఎంత చక్కగా కనిపిస్తారో. దసరా పండుగ లాగా జమ్మికెళ్ళినట్టుంది మా అక్కల్ని చూస్తుంటే. పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడు ఆ స్క్రీన్ మీద. మా మగవాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అందుకే మిత్రులారా, ఇవాళ ఓటేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 200 యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు 2 ఏళ్లలో మనకేమైనా వచ్చిందా? 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి. ఇవాళ ఆలోచన చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ ప్రభుత్వం మనది, మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఇవాళ మీ అందరినీ చూసినాక నాకు మనస్ఫూర్తిగా ధైర్యం వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో 123 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మున్సిపల్ గడ్డ కాంగ్రెస్ పార్టీలకు అడ్డ అని చెప్పి ఇవాళ మీ అందరినీ చూసినాక సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మీరందరూ కూడా అండగా నిలబడతారు కదా, ఎన్నికల్లో అండగా ఉంటారు కదా, ఆడబిడ్డలందరూ ఓటేస్తారు కదా. సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెలు బిగించండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, ఇంకా గట్టిగా హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. హలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆడబిడ్డలకు 1138 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్, 13,408 సంఘాలు, సునీత, సరిత, అనిత, జిల్లా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి సభ్యులు తల్లులందరి పక్షాన్ని తీసుకుంటున్నారు. 13,408 సంఘాలలో వేలాది మంది కాదు లక్షలాది మంది తల్లులకి లబ్ధి చేకూర్చే 1138 మరి మిర్యాలగూడ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపు చర్యలకు గురి చేసిన మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నా. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు నేను మర్చిపోను.
ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి మంచి క్వాలిటీ తినే సన్న బియ్యం 6 కిలోల నెలకి ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలో మరి ఎక్కువ శాతం జనాభా తినలేని దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘువీర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మిర్యాల కూడా ఉంటా అంటే మిర్యాల కూడా పట్టణం అన్నా, మిర్యాల కూడా కాన్స్టిట్యున్సీ అన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పేది, ఇది ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ అంతా కూడా వ్యాపార వర్గాలతో పాటు ఇక్కడ అంతా రైతులు, కష్టపడే రైతులు ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ నిధులు ఇవ్వాలని, అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ఇక్కడ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 12 కోట్ల రూపాయలు స్వయం సంఘాలకు వడ్డీలు ఇస్తూ ప్రతి మహిళని కోటీశ్వరణ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చెప్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే సోదరులారా, ఈరోజు ఒకటే ఆలోచించుకోవాలి, గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, 26 మాసాల పాలన ఏ విధంగా ఉంది. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ సివిల్ శాఖ మంత్రి, మేమందరం కలిసి ఆలోచించి ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదోళ్లకు న్యాయం చేయాలని తెల్ల కార్డుతో పాటు మేమందరం తినే సన్న బియ్యం కూడా పేదలకు ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం ఉందని చెప్పి, దాంతోపాటు మహిళలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ, రైతులకు 20,000 కోట్ల రుణాలతో పాటు మరీ ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు 20,000 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే అభివృద్ధిని సాధ్యమని నమ్మి ఇవాళ 20,000 కోట్లతో స్కూల్స్ కట్టిస్తూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మనందరం కూడా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిర్యాలు కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు మీ అందరికీ శాసనసభ్యునిగా, మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలు కూడా అభివృద్ధిని సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులకు, హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యుడిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు. వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతి నిమిషం కష్టపడుతున్నాను. రాజకీయంగా
పరిపాలనగా అనుభవం లేనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాను. అంతిమంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం, ప్రాంత అభివృద్ధిగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల కాలంలో మిర్యాలగూడ ప్రజలు ఎప్పుడు నేను విడిచి వెళ్ళలేదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాను. ఎవరేమనుకున్నా, ఎవరు చులకనగా చూసినా పైరవిలకి, కమిషన్లకు తావు లేకుండా నన్ను నమ్మిన ప్రజలకు అభిమానం చెరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ రాజకీయంగా నాపై అపవాదాలు వేస్తూ ఉన్నారు, బదనాలు చేస్తున్నారు. అయినా ఎటువంటి అనేది నా అంతరాత్మకు తెలుసు, నన్ను నమ్మిన ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నేను ఎన్నికై ఎమ్మెల్యేగా నాటి నుంచి మిర్యాలగూడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంతో మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి పట్టణ ముందుకు తీసుకొచ్చి నాడు బీఆర్ఎస్ లో మీ అందరు తెలుసు కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాల మాటలకు మొత్తం జూటా మాటలని తెలుసు మీ అందరికీ. కేసీఆర్ పాలనలో ఒక్క ప్రజా సంక్షేమం కూడా కాలేదు. కానీ ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తమ సహకారంతో ఇవాళ మీ అందరికీ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ 6 గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం. 20 సూత్రాల పథకం పెట్టి నాడు ఇందిరాగాంధీ గారు రాజభవనం రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది. తర్వాత సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఇలా మీ అందరికి తెలిసి వాళ్ళ మనందరం కూడా ఉన్నామంటే రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. మైదాన ప్రాంతంలో నమ్మడందరికీ కూడా చదువు అనేది చాలా గొప్పగా ఉండాలి, మా తెలంగాణ పిల్లలకు మంచి భవిష్యత్తులా ఉండాలని చెప్పి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల లోపల ఎల్కేజీ నుంచి ఏదైతే డిగ్రీ వరకు ఇంకా ఉన్నతమైన చదువుల కోసం ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలంతా కూడా గొప్పగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా 200 కోట్ల రూపాయలతోని భవనం నిర్మాణం చేసి గొప్పగా చదువునియాలని చెప్పి మన ఒక ఎస్టీ మినిస్టర్, డిజబుల్ మినిస్టర్గా మనస్ఫూర్తిగా వారు